తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. భేటీలో ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఇక సీఎల్పీ సమావేశానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశానికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చారు. అన్నగారు అయితే ఇటీవల ప్రతిపక్షంలోనూ ఉన్నానంటూ అరికపూడి గాంధీ ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నందుకే తనకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చినట్లు గాంధీ తెలిపారు. ఇక పలువురు మంత్రులు కూడా గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ప్రకటించారు. అన్నగారు తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. సిద్ధార్థ, ఒకవైపున సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఇటు అరికపూడి గాంధీ, మరొక వైపున కడియం శ్రీహరి కూడా హాజరయ్యారు కదా, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. ప్రస్తుతం సిఎల్పి సమావేశం కొనసాగుతుంది. మరొక గంట పాటు సిఎల్పి సమావేశం కొనసాగే అవకాశం ఉంది. సిఎల్పి సమావేశం మొదలైన తర్వాత పిసిసి చీఫ్గా కొత్తగా నియామకమైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కి సిఎల్పి నేతలు సన్మానం చేశారు. దాని తర్వాత లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పార్టీ ఏ విధమైన స్టాండ్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు స్వాగత ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసం తర్వాత ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, అదేవిధంగా అధికారులు తమ మాటను లెక్క చేయట్లేదని కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి మిగతా వాళ్ళకందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఎమ్మెల్యేలు చెప్పినటువంటి విషయాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ కానున్నారు. ఇక మరోవైపు ఇటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు సిఎల్పి సమావేశం జరుగుతున్నటువంటి ట్రైడెంట్ హోటల్కి వచ్చారు. ఇటు దానం నాగేందర్ కానీ, అరకపూడి గాంధీ కానీ, అదేవిధంగా కడియం శ్రీహరి కానీ వీళ్ళు వచ్చారు. కానీ సమావేశం లోపలికి వెళ్ళారా లేదా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. వాళ్ళు కేవలం మహేష్ కుమార్ గౌడ్ని విజ్ చేసేందుకే ఇక్కడికి వచ్చినట్లు కొంతమంది ఎమ్మెల్యేలు తెలిపారు. వాళ్ళు ఇటు అరకపూడి గాంధీ అయితే తాను ప్రతిపక్షంలో ఉన్నందుకే పీఎస్సీ చైర్మన్ పదవి తనకు ఇచ్చినట్టు ఆయనే చెప్పుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కేవలం మహేష్ కుమార్ గౌడ్ని కలవడానికి మాత్రమే ఆయనను కొత్తగా పీసీసీ చీఫ్ అయినటువంటి నేపథ్యంలో ఆయనను విచ్చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు తప్ప సమావేశం లోపలికి వాళ్ళేమీ రారు అని చెప్పారు. ప్రస్తుతం విజువల్స్ కూడా కొన్ని అఫీషియల్గా పంపించారు. ఈ అఫీషియల్ విజువల్స్లో కూడా గాంధీ లోపల సమావేశం జరుగుతున్నటువంటి హాల్లో ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి అయితే లేదు. కాసేపట్లోనే సమావేశం ముగుస్తుంది. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఈ సిఎల్పి సమావేశం జరిగినటువంటి విధానం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, మిగతా అంశాల పట్ల కూడా ఆయన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది.